ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి కూడా ఘనత మహిమ ప్రభావాలు చెల్లును గాక. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన అంటండి మన వ్యసనాలను, హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించునని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. హల్లెలూయా. యేసు ప్రభు మన బలహీనతలను వహించాడంట. హల్లెలూయా. మన రోగాలను భరించాడంట. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన పరిచర్య ఎలా ఉందంటే దేవుని మహిమ కలిగిందా. హల్లెలూయా. ఆయన పరిచర్య చూడండి ఎంత బాగుందో. దేవుని స్తోత్రం. కొండ మీద నుంచి దిగారంట, ప్రార్థనకి వెళ్ళి ఉంటారు, కొండ మీద దిగి వచ్చారు. బహు జనసమూహాలు వెంబడింతున్నాయి. జనసమూహాల్లోనే ఒక కుష్ఠరోగి వచ్చాడంట. కుష్ఠరోగి వచ్చి అంటాడంట, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచవా అని అడిగాడంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. ఇన్నాళ్ళ మందులు అవి ఉండి కాదు, మెడిసిన్ ఉండేది కాదు కుష్ఠరోగాలు. ఆడు అపవిత్రుడని, ఆయన్ని ఆ రోగం ఎవరిని అంటుకుంటుందని అన్నదమ్ములతో సహా, తల్లిదండ్రులతో సహా, బంధుమిత్రులతో సహా, భార్య బిడ్డలు అందరూ వదిలేసేవారు. ఆ రోగం వచ్చిన వాళ్ళు ఊరు చివరలు పెట్టేవారు. ఆడు ఆకలితోటి ఆ యొక్క ఎముకలన్నీ కూడా క్షీణించిపోయి ఆడి ప్రాణం పోవాల్సిందే. అలాంటి ఎవరో ముట్టుకోరు, ఎవరో కనికరించరు. అలాంటి వారిని కూడా యేసుప్రభు కనికరిస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరో కనికరించిన వారిని యేసుప్రభు కనికరిస్తాడు. హల్లెలూయా. ఎంత అపవిత్రుడైనా, కొంతమంది దొంగని వెలేసేస్తారు, కొంతమందిని వ్యభిచారాన్ని వెలేసేస్తారు, ఏదైనా పాపం ఉంటే మనుషులు వెలేసేస్తారు. హల్లెలూయా. డబ్బులు లేకపోతే మనిషిని వెలేసేస్తారు. హల్లెలూయా. గొప్ప గొప్ప జ్ఞానం లేకపోతే మనిషిని చులకంగా చూస్తారు. కానీ దేవుడు చులకంగా చూసే దేవుడు కాదు కాబట్టి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పడండి. ఆయన కుష్ఠరోగి వచ్చి అడిగితే నాకు ఇష్టమైన చేయి చాపి ముట్టుకొని ఆ రోగాన్ని నువ్వు శుద్ధుడు కమ్మని అంట్లోకి అతను స్వస్థత వచ్చేసింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాదు. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆయన కృప ఎంత గొప్పదో, కనికరం ఎంత గొప్పదో, ఆయన జాలి ఎంత గొప్పదో. ఆయన మన గురించి వచ్చాడు. మా బిడ్డలతో కూడా నేను అదే మాట చెప్తున్నాను. సుఖానికి అలవాటు పడకూడదు మనిషి. ఎంజాయ్మెంట్ అంటారు కాదు. మా అమ్మగారి నుంచి మేము అదే నేర్చుకున్నాం. ఆవిడ కరిగిపోవడం బట్టి ఈ రోజున మేము బాగున్నాం. ఎవరైనా సరే కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు కరిగిపోతుంటే కొవ్వు చూడండి వెలిగెత్తుంది. అలాగా మనం కష్టపడితేనే హల్లెలూయా మన బిడ్డలు సుఖపడతారని యేసుప్రభు వారు కూడా మన బలహీనతలు భరించి ఆయన మన రోగాలను భరించాడండి. హల్లెలూయా. దేవుని స్తోత్ర. మన పాపాలన్నీ కూడా ఆయన కలవరి శిలువ మీద మోసాడు. మన రోగాలు స్వస్థపరచడానికి, మన పాపాల నుంచి విడిపించడానికి, పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన ఐశ్వర్యాన్ని, మహిమను అన్ని విడిచిపెట్టి వచ్చాడు. మళ్ళీ అక్కడ ఒక శతాధిపతి వస్తాడు. శతాధిపతి వచ్చి 100 మంది మీద అధికారం అంట. అతనికి ఒక దాసుడు ఉంటాడంట. అతను మిగులు అనారోగ్యంగా పక్షవాయుతో పడి ఉంటే అతను వచ్చి అంటాడు, అయ్యా నా దాసుని విడిపించవా అని అడిగితే, నన్ను రమ్మంటావా, మీ ఇంటికి వచ్చి నన్ను అతనికి ముట్టమంటావా అని అడిగితే యేసుప్రభు వారు ఆయన అంటే, అయ్యా నాది కింద 100 మంది ఉన్నారు, వాళ్ళని రమ్మంటే వస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, నిలమంటే నిలబడతారు. కానీ నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా యొక్క దాసుడు స్వస్థపడిపోతారు అంటాడు. అప్పుడు దేవుడు ఆశ్చర్యపోతాడు, యేసుప్రభు ఆశ్చర్యపోతాడు. ఏంటి ఎంత విశ్వాసం ఉంది దేవుడి మీద. ఇశ్రాయేలీల్లో కూడా ఎంత విశ్వాసం లేదు. తూర్పు నుంచి పరమటి నుంచి కూడా వచ్చి అబ్రహాముతోటి, ఇస్సాకుతోటి, యాకోబుతోటి కూర్చుంటారు దేవుని రాజ్యంలో. కానీ విశ్వాసం లేని వాళ్ళు చీకటి కొట్టులో పడవేయబడతారు. లేదు, విశ్వాసం ఉండాలి. దేవుడి వద్దకు వచ్చిన వాడి దగ్గరికి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. గుడ్డోళ్ళే ఉండాలి. హల్లెలూయా. గుడ్డోళ్ళకి దారి చూపించినప్పుడు ఏం చేస్తారండి, మన మీద వాళ్ళు నమ్ముతారు. హల్లెలూయా. అలాగే దేవుడు నమ్మినవాడు కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అతని విశ్వాసానికి ఆశ్చర్యపడి అంటాడంట, నువ్వు కోరుకున్నట్లు జరుగును గాక, అతన్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అతని మాట సెలవెత్తాడు.
నువ్వు అనుకున్నట్టుగా నువ్వు విశ్వసించినట్టుగా జరుగును అనుకున్నట్లకి అదే టైంలో ఆ దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుతున్నవాడు స్వస్థత వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు ప్రజల కోసమే. మనకైతే మన స్వార్థాలు ఉంటాయి, మన కుటుంబం ఉంటుంది. అసలు ఆ ప్రజల కొరకు ఉన్న దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన గురి అంతా కూడా ఏ వ్యక్తి అయినా సరే స్వస్థత అనుభవించాలి, నెమ్మది అనుభవించాలి, ఐశ్వర్యాన్ని అనుభవించాలి, స్వస్థత అనుభవించాలి. వాడు ఒకవేళ నిజమే మన పాపాలు బట్టి మనం ఎన్ని మనకు మేలు కలగదు, మన హృదయాన్ని బట్టి అయితే మనకు మేలు కలగదు. కానీ దేవుడు మనకు బదులు శిలువ మోసారు కాబట్టి మనకు మేలులన్నీ ప్రాప్తిస్తున్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి చూడండి, పేతురు ఇంటికి వెళ్తాడు. మళ్ళీ ఆ పేతురు వాళ్ళ అత్తగారి జ్వరంతో పడి ఉంటే ఆవిడ ముట్టుకుంటాడు, ఆవిడికి స్వస్థ వచ్చేస్తుంది. హల్లెలూయా. మళ్ళీ ఆ స్వస్థ వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడేమో వీళ్ళకి పరిచయం చేస్తుంటే ఈలోపు నా ఆడింటికి అనేక మంది మళ్ళీ దెయ్యాలు పట్టిన వాళ్ళు అందరూ వచ్చేస్తుంటారు. హల్లెలూయా. మళ్ళీ వాళ్ళందరినీ స్వస్థపరుస్తాడు యేసు ప్రభు. చూసారండి. హల్లెలూయా. ఒక దీపం ఎలుగుకి చూడండి, చీకట్లో ఎవరు ఉండరు. ఎప్పుడైతే లైట్ వెలిగిందో ఆ లైట్లో అందరూ ఉంటారు. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కాంతికి అందరూ నడుస్తారు, అన్ని పనులు చేసుకుంటారు. హల్లెలూయా. ఆ యేసు ప్రభు ముఖ కాంతి ఈ భూమి మీద వచ్చింది. హల్లెలూయా. ఆయన ముఖ కాంతిలో మనకి విశ్రాంతి దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది. దేవుని ముఖ కాంతి మన మీద ప్రకాశింపజేస్తే మన పాపం, అజ్ఞానం మన నుంచి విడిచిపెట్టబడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువా, మీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజే, నీ సన్నిధి మాకు కావాలని కోరుకోవాలి. హల్లెలూయా. ఆయన సన్నిధి మనకు ఎప్పుడు ఉండాలి. ఆయన సన్నిధి లేకుండా మనం ఎలా ముందుకెళ్ళగలం? హల్లెలూయా. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చారు కాబట్టి కదా ఇన్ని గొప్ప కార్యాలు జరిగాయి. ఆయన దగ్గర రాకుండా జరిగిందా? హల్లెలూయా. ఇప్పుడు ఎవరికైనా సరే మేము బాగుపడాలని కోరుకున్నవాడు వెలుగు దగ్గరికి రావాలి. వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వెలుగును చూడగలరు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. సార్ దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన.